ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశులు 7వ రాశి తులారాశి వారి జ్యోతిష బలం చూస్తున్నామండి. ఉగాది ఘడియల అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో వారి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేళ విశేషం ఇలా ఉంది. 2024 సంవత్సరం తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఫలించిన కార్యం అనుకున్న కోరిక. చూడు అంశ యోగం బలం అనుకున్న కోరిక ఎలా ఉందో తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చూడు. ముఖ్యంగా తులారాశి వారి జాతకానికి చెప్పాలంటే పరమశివుడు వచ్చినండి వారి పేరు మీద. కానీ మాత్రం తులారాశి వారి జాతకంగా చూడాలంటే రాజయోగం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. కానీ మాత్రం ఆదాయం ఖర్చుకు మాత్రం చాలా తేడా ఉంటుందండి. వీరికి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే వీరికి మాత్రం మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. నవగ్రహాల్లో మీకు పంచగ్రహాలు మంచిగా ఉన్నాయండి, 4 గ్రహాలు మంచిగా లేవు వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం శని పంచమ స్థానంలో ఉన్నది కాబట్టి కొన్ని ఇబ్బందులు చికాకులు వస్తాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే అంతగా నష్టం మాత్రం చేయదు. శనివారం నియమం పాటించడం మంచిది. ముఖ్యంగా తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మాత్రం తులారాశి వారి జాతకంలో చిత్రా నక్షత్రం వారికి మాత్రం స్త్రీలకు అధికమైన యోగబలం కలిసి వస్తుందండి. స్వాతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీప్రద యోగం ఉంటుంది. విశాఖ నక్షత్రం 1వ పాదం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 6, 9 వస్తుందండి. గురు శుక్ర మంగళవారం మంచిది వీరి జాతక బలానికి. అన్ని దిక్కులు యోగ బలం మంచిదే. ముఖ్యంగా వీరికి తూర్పు దిక్కు అలాగే మాత్రం ఉత్తరం దిక్కు దక్షిణం దిక్కు ఈ 3 ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు విశేషమైన యోగం ఉంటుంది 8 దిక్కుల్లో. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. గురు బలం అయితే ఉంది వీరి జాతక బలానికి. అని మాత్రం రాహుకేతుల బలం చూడాలంటే కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే ఏ పనైనా సరే సామాన్యంగా జరగదు. వీరికి చాలా ఇబ్బందికరమైన జరిగే అవకాశం ఉంది, ఇబ్బందులు వచ్చి జరిగే అవకాశం ఉంది. పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి. అనుకున్న పని సాధించే వరకు వదిలిపెట్టరు. పోరాటతత్వం చాలా ఉంటుంది, నాయకత్వ లక్షణం చాలా ఉంటుంది. ధనం ఎంత వచ్చినా కానీ నిలబడకపోయినా కూడా ఏదో రకంగా మాత్రం వీరు ధనయోగం అయితే కలిసి వస్తుంది. రుణ చిక్కులు ఉన్నవారు, అలాగే భూమి చిక్కులు ఉన్నవారు, అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మొండి బకాయిలు ఉన్నవారు, బ్యాంక్ రంగంలో ఉన్నవారు, బ్యాంకు నుంచి ఇబ్బందులు ఉన్నవారు ఖచ్చితంగా వారు మాత్రం వీరు అంగారకారక సూత్రాన్ని మాత్రం పఠించాలి. చాలా వరకు మంచిదండి. కుజగ్రహానికి సంబంధించిన అంగారకారక సూత్రం పఠించాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ నష్టాలు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం మంచిదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం చాలా వరకు విశేషమైన యోగం కలిసి వస్తుంది. ఎరుపు వస్త్రం చాలా వరకు వీరికి అనుకూలం ఉంటుంది. బూడిద రంగు కలర్ మాత్రం అనుకూలం ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఇల్లు కొనాలన్నా, తీసుకోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా మాత్రం చాలా అతి కష్టం మీద అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. కత్తి మీద సాములాగా ఉంటుంది. లాస్ట్ వరకు పోరాడి గెలిచే అవకాశం ఉంటుంది. సెలబ్రిటీలకు కూడా కొన్ని అరిష్ట యోగాలు ఉంటాయండి. అరిష్ట యోగాలు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వారు కులదేవతని ఆరాధన చేయడం, కులదేవతల్ని ఆరాధన చేయడం చాలా మంచిది. ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు అనుకూలమైన యోగం ఉంటుందండి. స్త్రీలు వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అలాగే మాత్రం వారి జాతకం ప్రత్యేక రంగమైన యోగంలో ఉన్నవారు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం గురుబలం అధికం ఉంది కాబట్టి మాత్రం కలిసి వస్తుందండి. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు దరిద్రవాదులు తొలగిపోవాలంటే ఈ నూతన సంవత్సరం ఉగాది ఘడియ యోగబలం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయే వరకు 12 మాసాలు మాత్రం వీరు అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు కూడా మాత్రం సద్బ్రాహ్మణుని మాత్రం కాడ శాంతి హోమం చేయించడం, గణపతి హోమం చేయించడం, చండీ హోమం చేయించడం, పరమశివుడిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.